సో ఒక్క రోజులో నేను ₹1,00,000 ఖర్చు పెట్టినంటే ఫస్ట్ టైం. హాయ్, దిస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాలా రోజులు అవుతుంది ఇలా వీడియో పెట్టక. సో నేను 2-3 మంత్స్ నుంచి అసలు ఎటు వెళ్తలేను, ఎటు వెళ్ళక ఇంట్లో కూర్చొని. సో ఈరోజు వచ్చేసి అలా ఏప్రిల్ 1 అనమాట. సో నేను ఎందుకు మా ఫ్రెండ్స్ కూడా నేను అంటే కొంచెం డిప్రెషన్లో ఉండే. ఏంటంటే చాలా సిచ్యువేషన్స్ అవుతుంటాయి లైఫ్లో. సో మూవ్ ఆన్ కావాలంటే చాలామంది మూవ్ ఆన్ అయ్యి కావాలి, ఇది కాకపోతే ఇంకోటి అది అంటే ఏదైనా సరే వర్క్ అయినా ఏదైనా అంటారు కదా. సో మనం అట్లా ఉండదు, కొంచెం కొన్ని రోజులు అనే బాధ ఉంటుంది. సో దాని నుంచి కొంచెం దూరం చేసాక మా ఫ్రెండ్స్ నన్ను ఉండడం కానీ ఏదైనా నేను సిచ్యువేషన్స్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు. అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అనమాట. ఏంటంటే iPhone 15 Plus తీసుకుందాం అనుకుంటున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఐఫోన్ తీసుకుంటున్నా. సో అదే iPhone 15 Plus. సో 15 తీసుకుందాం అనుకున్నా కానీ 15 హ్యాంగ్ అవుతుంది అని ఒక చిన్న రూమర్ అయితే వచ్చింది. సో దానికోసమని నేను 15 Plus అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం కొంపాలికి వెళ్తున్నాం. కొంపాలి బజాజ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకొని తర్వాత మనం అది చూపిద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అవుతారు, మా ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనం వెళ్ళాలి. ఇంకా సో చూస్తున్నాం అండి. అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. సో నా జీవితం అని నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే లింక్ అయితే అక్కడ ఇస్తా, చూడండి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే కూడా వస్తుంది నా జీవితం ఛానల్. సో అందరూ ఈ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చేశారు. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో మీరు నన్ను సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. సో ఆ ఛానల్ కూడా ఇది గ్రో స్టార్ట్ చేయండి. సో అందులో ఏంటంటే నా పర్సనల్ బిజినెస్, సో నా లైఫ్లో నేను ఏం చేస్తా, మళ్ళీ నా బిజినెస్ ఐడియాస్ ఏంది, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ అయితే చూపిస్తాను అనమాట. నేను బిజినెస్ స్టార్టప్లో ఉన్నా. సో అది ఇంకా నడుస్తుంది. సో దాన్ని కంప్లీట్ అంటే రీఛార్జ్ అంటే దాని గురించి బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. సో దానికి బయర్స్ కావాలి. సో నేను కొన్ని కంపెనీలో తిరుగుతూ ఉన్నా. సో దానివల్ల నేను కొంచెం లేట్ అవుతుంది నా బిజినెస్ స్టార్టింగ్కి. సో ఇప్పుడైతే నేను ఇంకా 2-3 మంత్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనం అయితే నా లైఫ్లో ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ అన్నీ కొంచెం క్రిటికల్గానే ఉంటాయి. ఎందుకంటే ఇక ఈ 2 years ఏదో ఒకటి చేసేయాలన్నమాట. సో ఆ కసి అంటారు కదా. సో అదా పట్టుదల కసి అంటారు కదా. సో దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో ఆ బిజినెస్ అయితే ఎలా అయితే అలా సక్సెస్ చేయాలి. సో సక్సెస్ అయ్యేదాకా ఇది చూస్తాం. అయితే మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయారు, బయట రోడ్ దగ్గర ఉండు. నేనైతే ఇప్పుడు అయితే రెడీ అయిపోవాలి. సో నేను పోవడానికి ఏది తీసుకోవాలని ఆలోచిస్తాను. సో మన హిమాలయ తీసుకోవాలన్నా లేకపోతే కార్. సో కార్లో హిమాలయ అంత డిఫరెంట్ ఏమి ఉండదు. హిమాలయ బైక్ ఎంత తాగుతావు, కార్ కూడా అంతే తాగుతుంది. అనుకుంటున్నా ఇది వద్దు అని అనుకుంటున్నా. మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, వన్ చిన్న కార్ తెమ్మని చెప్పిన. లేకపోతే మన యాక్టివ్ లోపల ఉంది, అదన్నా తీసుకోవాలి. సో చూద్దాం. అయితే అడిగి పోయి వాళ్ళని కలిసినాక ఏమంటారో చూసేసి మనం అయితే ఇంకెళ్ళి. సో ఈ కుక్క పిల్లని తీసుకోవాలన్నట. ఈడు కుక్క పిల్ల, ఈడు కుక్క పిల్ల. సో మనం అయితే బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసాం కాబట్టి ఇక మన కార్ అక్కడ పెట్టుకున్నాం. అది మనకన్నా చిన్న కారు. సో మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. సో కనిపిస్తలేదు అనుకుంటా, ఎండ కొడుతుంది కదా. సో దానివల్ల చాలా అది అయిపోయింది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి మళ్ళీ లాక్ స్టార్ట్ చేద్దాం. సో మనం తీసుకునేది ఇదే అనమాట, 15 Plus. సోనిక్ అది బాగుందా? 15 రా అది. 15 ఎంత ఆఫర్, ఎంత ఉంది? ఇది మ్యాక్స్ కదా. 15 Pro Max ఏమో వచ్చేసి 1,56,000 చేంజ్ ఉందన్నమాట. 1,00,000 దేనికి ఫోన్ తీసుకోవాలండి. 2 hours. దీని కెమెరా ఎలా ఉంది? బాగుంది. 15 Pro తీసుకుంటారు రా, వాళ్ళందరూ తీసుకుంటారు. మా సిరిసే ఉన్నది 15 Pro. 15 Proనా? Pro Max ఉన్నది. $1,30,000 ఎంత అన్నాడు. ప్రో మ్యాక్స్ మన ఫోన్ వచ్చేసింది. ఇది వచ్చేసి 15 Plus అనమాట. 256 GB. 700 దీన్ని 256. సో ఇక్కడ ఉంది 256 GB అని.
15 ప్లేస్ అని కూడా ఉంది కదా, ఇదే అనమాట. ఇదైతే మనం ఓపెన్ చేద్దాం. డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసి కూడా చూస్తున్నాం. సో అయిపోగానే ఇంకా 1 అవర్లో మనకు ఫోన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నుంచి అందులో వీడియో తీస్తాను. ఇది మన OnePlusలో తీస్తున్నా. ఇది OnePlusలో అయిపోయినాక మన ఐఫోన్లో వస్తాయి అనమాట. 15 ప్లేస్ మనం తీసుకున్నది 250 GB 258 GB 256 GB అనమాట. సో అది తీసుకున్నాక చూపిస్తాను. వచ్చేసి ఆడ కూర్చొని ముచ్చట పెడతారు. ఆడ అందరు ఫోన్లో ఫేస్ చేశారు. ఇక్కడ ఫోన్ తీసుకొని వీడియో మా ఫ్రెండ్ సో మనం అయితే ఫోన్ తీసుకున్నాం. వాళ్ళది రెడీ అవ్వరు, ఇంకెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలన్నమాట. సో వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అయితే వచ్చేసిన. సో ఫోన్ అయితే తీసుకున్నా, iPhone 15 ప్లస్. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. నేను తీసుకున్న 256 GB అనమాట. 186 ఎంతో ఉండే. అది తీసుకుంటే నా వీడియోస్కి నా ఫోన్కి ప్లేస్ సరిపోదు, మళ్ళీ మంత్లీ బై చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను తీసుకోలే. నేనేమనుకున్నా, నా బర్త్డే అంటే ఈ ఇయర్ సెప్టెంబర్లో 16 వస్తుంది. సో 16 తీసుకుందాం అనుకున్నా. కాకపోతే అప్పటిదాకా ఓవర్ ఒక్కొక్కసారి మనీ ఉండే, ఏం చేద్దాం అనేసి సో తీసుకోవడం అయితే అయింది. ఇప్పుడైతే తీసుకున్నా. నేను తీసుకొని ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా, తీసుకొని ఓపెన్ చేసేసిన. ఆల్రెడీ మీకు చూపించవచ్చు. సో తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన. ఇప్పుడు వీడియో కూడా దాంట్లో తీస్తున్నా, అందుకని ఫోన్ డబ్బానే చూపిస్తున్నా. సో ఫోన్ తీసుకున్నా. నాకైతే అడాప్టర్ కోసం అయితే 1500 పడ్డది. అంటే కంపెనీ అడాప్టర్ కావాలి కాబట్టి అందులో అడాప్టర్ రాదు, మన కేబుల్ ఒకటే వస్తుంది. సో దాని పౌచ్ కూడా రాదు, పౌచ్ కూడా కొనుక్కోవాలి. సో అదనమాట. నేను 1500 పెట్టి అడాప్టర్ తీసుకున్నా. దాదాపు మీరు కూడా ఐఫోన్ యూజ్ చేస్తుంటే 15 ప్లస్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అంటే చాలామంది ఏమంటారంటే హ్యాంగ్ అవుతుంది అని అన్నారు. 15 అవుతుంది, 15 ప్లస్ అవుతుంది అన్నారు. ఒకసారి అయితే చూసి నాకైతే హ్యాంగ్ అయితే నాకు కూడా చెప్పండి, నాకు కామెంట్ చేయండి కింద. ఎందుకంటే నేను ఏమైనా యాపిల్ స్టోర్కి కానీ లేకపోతే వాళ్ళకి కానీ ఏదైనా మనం కంప్లైంట్ రేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ దాంట్లో హ్యాంగ్ కావడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం చూసుకుంటారు అని ఒక హోప్ అనమాట. సో ఇదైతే నేను 96,000 పడింది. సో 96,000 ఎందుకు పడిందంటే, నేను ఇది 86,000 నాకు తీసుకున్న ఫోన్. మా ఫ్రెండ్ ఉండు కాబట్టి, కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం డీలర్ వాళ్ళు కాబట్టి కొంచెం తీసుకున్నా. సో నేమో ఫోన్ 89,000 ఫోను. సో నేను ఇన్సూరెన్స్ చేయించిన. సో దానికి మొత్తం కలిపి 96,000 అయింది. మళ్ళీ ఇంకేందంటే నెట్ పేమెంట్ అనమాట. ఈఎంఐస్ ఏం పెట్టలేదు, నెట్ కట్టేసినా తీసేసుకున్నా. మళ్ళీ ఇంకేందంటే ఫోన్ అడాప్టర్ ఛార్జర్ ఉంటాయి కదా, ఛార్జర్ కేబుల్ కాకుండా అడాప్టర్ 1500 అయింది. మళ్ళీ నా పౌచ్కి 400 అయింది. సో ఇదనమాట. మళ్ళీ మధ్యలో మా ఫ్రెండ్స్ వాళ్ళకేమో కొంచెం దావత్ అయింది. ఇలా అయిపోతుంది అనమాట. మొత్తం నాకు వచ్చేసి ₹1,00,000 ఖర్చు వచ్చింది అనమాట. సో ఒక్క రోజులో నేను ₹1,00,000 ఖర్చు పెట్టినంటే ఫస్ట్ టైం ఒక ఫోన్ కొనడంలో ₹1,00,000 ఖర్చు పెట్టిన. సో ఇదనమాట. ఇప్పటి నుంచి బ్లాగ్స్ అయితే నా ఈ ఫోన్ నుంచే తీస్తాను, ఎందుకంటే కెమెరా పట్టుకోలేకపోతున్నా, అన్ని ప్లేసెస్కి పట్టుకోలేను. సో అదనమాట. మళ్ళీ ఇంకేంటంటే నా జీవితం అని నా ఛానల్ ఉంది. సో ఆ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో అందులో ఏంటంటే డైలీ లాగ్స్ అయితే పక్కా వస్తాయి. సో మీరు ఇలా ఈ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారో ఆ ఛానల్ వల్ల సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో లాగ్తో అంటే ఇంకోటి నేను మోటో లాగింగ్ చేసిన ఇలా వీడియో వస్తాయి. నా జీవితం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంత సీ యూ, బాయ్ బాయ్.